అండ్ కాక అయితే రీకన్స్ట్రక్ట్ చేస్తుందండి గూడుని. మళ్ళీ పుల్లలు తీసుకొచ్చి మళ్ళీ అల్లుతుంది. అదిగోండి పైన ఒక కాకి పుల్లలు తీసుకొస్తుంది. ఇవాళే కొంచెం సూర్యుడు వచ్చాడండి. ఇంతవరకు 15 రోజుల నుండి వర్షం పడుతుంది. ఆ వర్షానికి గూడు తడిచిపోయి కొన్ని పుల్లలు కూడా జారిపోయాయి. మళ్ళీ 2 కాకులు కలిసి గూడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. చాలా హడావుడిగా గూడు అల్లేస్తుందండి. గుడ్లు పెడుతుందేమో చూడాలి. చూడండి ఎంత స్ట్రాంగ్గా లాగుతాను చూడండి. ఈ గూట్లోనే ఒక తరం పిల్లలు పెరిగాయి, పెద్దయ్యాయి, బయటకు వచ్చేసాయి. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వాటికి ఆహారం కూడా అందిస్తూనే ఉంటాయి. ఇవి మళ్ళీ గూడుని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. అంతే కదండి, మనమైనా కూడా మన ఇల్లు కొంచెం పాతవైనప్పుడు రెనోవేట్ చేసుకుంటుంటాం. అలాగే ఈ విధంగానే కొంచెం గూడు లూజ్ అయిపోయింది, వర్షాన్ని తడిచిపోయింది. మళ్ళీ అల్లేసుకుంటున్నాయండి. ఇవాళ కొంచెం ఎండ వచ్చింది.